వెల్కమ్ బ్యాక్. ఇక్కడ మీరు SEO టర్మినాలజీ గురించి నేర్చుకోబోతున్నారు. 5 టర్మ్స్ ఉంటాయి. దీని గురించి మీరు తెలుసుకోవాలి. SEO టర్మినాలజీ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ SEO టర్మినాలజీ తెలుసుకుంటే మీకు ఫ్యూచర్లో SEO గురించి ఎప్పుడైనా మీకు ఏదైనా కనబడినా మీకు చాలా ఈజీగా ఉంటుంది. అయితే SEO టర్మినాలజీ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ SEO అంటే SEO మీనింగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. యాక్చువల్లీ గూగుల్లో సర్చ్ చేసేటప్పుడు అక్కడ వర్డ్స్ అనేవి మనం వేస్తుంటాం. చాలా మంది ఏదో ఒకటి వెతుకుతూ ఉంటారు, అయితే వర్డ్స్ వేస్తూ ఉంటారు. అయితే వెతికినప్పుడు ఆటోమేటిక్లీ కొన్ని పేజెస్ ర్యాంకింగ్కి వస్తాయి, ఫస్ట్ పేజ్లో వస్తాయి. దాన్ని సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే ఏదైనా వెతికినప్పుడు ఫస్ట్ పేజెస్లో సెకండ్ పేజెస్లో రావడానికి సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే ఈ టెక్నిక్ మీరు నేర్చుకుంటే ఇది మీకు తెలిసిపోతాయి డీటెయిల్గా. దీన్ని ఎలా చేయాలి నేను ఇప్పుడు కీవర్డ్ సెలెక్షన్లో మీకు చూపిస్తున్నాను. ఏ కీవర్డ్స్ చూడాలి, ఎలా వెతకాలి, ఎలా అది మీ వెబ్సైట్లో పెట్టాలి, అది నేను ఇంకా డీటెయిల్గా ఇక్కడ చెప్తాను. అయితే ఈ SEO ది సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్లో మనము పర్టికులర్ కీవర్డ్స్ అండ్ కీ ఫ్రేజెస్ అక్కడ పెట్టినట్టయితే మనకి మన పేజెస్, మన ప్రోడక్ట్ పేజెస్, మన వెబ్సైట్ పేజెస్ టాప్ పేజెస్లో వస్తాయి. దాంతో చాలా మంది జనాలు వెతికే వాళ్ళు అక్కడ వస్తారు కాబట్టి మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సేల్స్ అనేది జరుగుతుంది. అయితే SEO అనేది సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. SEM అనేది ఉంటుంది. SEM స్టాండ్స్ ఫర్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. SEM ఫుల్ ఫామ్ ఏంటంటే సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఇది SEM స్పెషల్లీ 3 ప్రాక్టీసెస్ ఉంటాయి ఇందులో. అంటే క్లయింట్స్ యొక్క వెబ్సైట్ తయారు చేసేటప్పుడు మరియు మీ సొంత వెబ్సైట్ తయారు చేసుకున్న మీరు ఇది SEM యూజ్ చేసుకోవచ్చు. లేదంటే క్లయింట్స్ యొక్క వెబ్సైట్స్ తయారు చేసి ఇచ్చినప్పుడు SEMని మీరు ప్రాక్టీస్లోకి తీసుకొస్తే మీకు అక్కడి నుంచి కూడా బెనిఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీ క్లయింట్స్ మీకు లైక్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ ట్రాఫిక్ పంపిస్తున్నారు కాబట్టి మీరు ఆటోమేటిక్లీ మీ బ్రాండింగ్ పెరుగుతుంది, అయితే మీ వాల్యూ అనేది పెరుగుతుంది. అయితే SEMలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ట్రెడిషనల్ SEO టెక్నిక్స్ ఇంక్లూడింగ్ బోత్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్. అంటే SEMలో కూడా మరి మనము ఆన్ పేజ్ SEO చేయాలి, ఆఫ్ పేజ్ SEO చేయాలి. అయితే ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆన్ పేజ్ అన్నట్టు అంటే ఇప్పుడు మన వెబ్సైట్ లో మనం ప్రోడక్ట్ గురించి రాసేటప్పుడు అక్కడ కీవర్డ్స్ కనుక మనం కరెక్ట్గా ఇచ్చినట్టయితే, ఆ ట్యాగ్స్ కరెక్ట్గా ఇచ్చినట్టయితే దాన్ని ఆన్ పేజ్ SEO అంటాం. ఆఫ్ పేజ్ అంటే బయట నుంచి మనము ట్రాఫిక్ తీసుకొస్తున్నాము, దాన్ని ఆఫ్ పేజ్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని అంటాం. అంటే ఇది ఎలా వస్తుంది? బయింగ్ యాడ్స్ ఫ్రమ్ సర్చ్ ఇంజన్ దట్ ఆఫర్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రైమర్లీ గూగుల్, యాహూ అండ్ బింగ్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక వెబ్సైట్ తయారు చేసిన తర్వాత ఆ వెబ్సైట్కి బయట నుంచి కూడా మనము ట్రాఫిక్ తీసుకురావాలంటే పేమెంట్ చేస్తున్నాం. గూగుల్కి పేమెంట్ చేస్తున్నాం, యాహూకు పేమెంట్ చేస్తున్నాం, బింగ్కి పేమెంట్ చేస్తున్నాం. ఇలా పేమెంట్ చేసిన తర్వాత ఆ ట్రాఫిక్ జనరేట్ అవుతుంది, ఆ ట్రాఫిక్ వస్తుంది. దాన్ని SEM అంటే సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటారు. మార్కెటింగ్ చేస్తున్నాం మనం, మన వెబ్సైట్కి మార్కెటింగ్ చేస్తున్నాం. మార్కెటింగ్ చేసి వెబ్సైట్లో ట్రాఫిక్ అనేది జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం బయింగ్ పేడ్ కిందకి తీసుకుంటాం. అంటే బయింగ్ యాడ్స్ని బై చేస్తున్నాం. మన వెబ్సైట్కి జనాలని మనం బై చేస్తున్నాం, దాన్ని బయింగ్ పేడ్ యాడ్స్ కిందకు వస్తుంది. అయితే ఇది ప్రైమరీలీ మనం గూగుల్లో, యాహూలో, బింగ్లో మరి వేరే సోషల్ మీడియా సర్వీసెస్ ద్వారా మనం ట్రాఫిక్ తెచ్చేయడానికి SEM మార్కెటింగ్ కూడా అని అంటాం. నెక్స్ట్ బయింగ్ పేడ్ ఇంక్లూజన్స్ ఫ్రమ్ ద సర్చ్ ఇంజన్స్. దిస్ ఈస్ పేయింగ్ ఏ సర్చ్ ఇంజన్ కంపెనీ ఫర్ ఎ గ్యారంటీ దట్ ద వెబ్సైట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద సర్చ్. అంటే ఇంక్లూజన్స్ అంటే ఇప్పుడు బయింగ్ పేడ్ యాడ్స్లో గూగుల్, యాహూ, బింగ్లో మనం పేమెంట్ చేస్తున్నాం. కానీ పేమెంట్ చేసిన తర్వాత ట్రాఫిక్ కి మనకి గ్యారంటీ అనేది మనం చెప్పలేము. అక్కడ గూగుల్ మరి మనకి ట్రాఫిక్ పంపిస్తుందా, యాహూ పంపిస్తుందా, బింగ్ పంపిస్తుందా అని మనం కరెక్ట్గా ఖచ్చితంగా ఇంత ట్రాఫిక్ పంపిస్తుంది అన్నట్టు మనం చెప్పలేం. కానీ బయింగ్ ఇంక్లూజన్ యాడ్స్ మనం తీసుకుంటే ఏం జరుగుతుందంటే
అక్కడ గ్యారంటీగా ఇంత మీ వెబ్సైట్కి ఇంత మందికి మేము గ్యారంటీగా పంపిస్తాం అని వాళ్ళు ఒప్పుకుంటారు, అంటే ప్రామిస్ చేసుకుంటారు. అంటే దాంతో మనకి ఏం జరుగుతుందంటే, ఇది మనం ఇంక్లూజన్ యాడ్స్ తీసుకుంటే ఇది రకరకాలుగా యాడ్స్ ఉంటాయి, బ్యానర్ యాడ్స్ ఉంటాయి, పెయిడ్ యాడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి యాడ్స్ ఉంటాయి. మరి వేరే వెబ్సైట్స్ మీద మనం ఇది అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. అయితే ఇటువంటిది మనము ఇక్కడ చూస్తే ఇంక్లూజన్ అంటే వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు మనకి, మీరు ఇంత డబ్బు ఖర్చు చేస్తే మేము ఇంత యాడ్స్ మీకు పంపిస్తున్నాం, గ్యారంటీగా ఇంత మందిని ఇంత జనాలని పంపిస్తున్నామని వాళ్ళు చెప్తారు. అంటే దీన్ని బయింగ్ పెయిడ్ ఇంక్లూజన్స్ అంటారు. అంటే ఇక్కడ మీకు క్లియర్ అయిపోవాలి. ఫస్ట్ ఎస్ఈఓలో ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా మనం రాసే రాతని బట్టి వెబ్సైట్లో ఆటోమేటిక్లీ మనకి గూగుల్ నుంచి మనం కీవర్డ్స్ కరెక్ట్గా పెడతాం కాబట్టి ఆటోమేటిక్లీ అక్కడ మనకి ట్రాఫిక్ అనేది వస్తుంది. మరి ఎస్ఈఎంలో సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో ఏం చేస్తున్నామంటే ఆన్ పేజ్ చేస్తున్నాం, ఆఫ్ పేజ్ చేస్తున్నాం. అంటే ఆన్ పేజ్లో కూడా మనం కీవర్డ్స్ అవి తీసుకుంటున్నాం, అంటే ఇంక్లూడింగ్ ఎస్ఈఓ ఇంక్లూడింగ్, ప్లస్ ఆఫ్ పేజ్ అంటే బయట నుంచి కూడా మనము ట్రాఫిక్ వేరే విధాలుగా మనం తీసుకొస్తున్నాం. సెకండ్ పాయింట్లో ఇక్కడ చూసినట్లయితే బయింగ్ యాడ్స్, గూగుల్ నుంచి, యాహూ నుంచి, బింగ్ నుంచి మనము ఇంకా వేరే సర్వీసెస్ నుంచి యాడ్స్ ని మన పబ్లిక్ ని మనము అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ మన పబ్లిక్ ని ఇక్కడ మన వెబ్సైట్ కి తీసుకొస్తున్నాం ఎస్ఈఎం లో. అంటే నెక్స్ట్ బయింగ్ పెయిడ్ ఇంక్లూజన్స్ లో ఏముందంటే ఆటోమేటిక్లీ మనం గ్యారంటీ విజిటర్స్ ని కంపెనీ నుంచి గ్యారంటీ చేసుకుంటున్నాం, ఇంత మాకి పంపియండి, మేము ఇంత డబ్బులు పే చేస్తాం, మా వెబ్సైట్కి ఇంత పంపియండి, మేము ఇంత పే చేస్తామని ఇంక్లూజన్ చేస్తున్నాం. అంటే ఇంక్లూజన్ చేసినట్టయితే ఇది మీ క్లయింట్స్ కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ తయారు చేసి మీ క్లయింట్స్ కి ఇస్తున్నారు, అక్కడ మీకు వాళ్ళ క్లయింట్ యొక్క ఏదైనా బిజినెస్ కావచ్చు, పర్టికులర్ బిజినెస్ కావచ్చు, అదే పర్టికులర్ బిజినెస్ కి అటువంటి ట్రాఫిక్ కావాలి. ఇప్పుడు ఏదైనా మీ క్లయింట్ యొక్క ట్రైనింగ్ వెబ్సైట్ ఉంది, ఆ ట్రైనింగ్ వెబ్సైట్ కోసం ట్రైనింగ్ వెతుకుతున్న మందే కావాలి, ఎందుకంటే అప్పుడే వాళ్ళకి లాభం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మీరు బయింగ్ పెయిడ్ ఇంక్లూషన్స్ చేస్తే సర్చ్ ఇంజన్స్ నుంచి వేరే రకరకాలుగా ఐటమ్స్ నుంచి మీరు సర్చ్ ఇంజన్ ఇది వెబ్సైట్ కి వాళ్ళ క్లయింట్స్ వెబ్సైట్ కి పంపిస్తే అప్పుడు గ్యారంటీ టార్గెటెడ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ బయింగ్ చేస్తారు. కాబట్టి మీ క్లయింట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిన తర్వాత మీకు ఇటువంటి పర్సన్ నాకే చాలా మందికి పంపిస్తున్నారు, వాళ్ళు బయింగ్ చేస్తున్నారు, కాబట్టి ఇంకా ఎక్కువ డబ్బులు పే చేయాలి, ఇటువంటి పర్సన్స్ కి ఎక్కువ పే చేసేసి మనం లాభాలు తీసుకోవాలని మీ క్లయింట్స్ యొక్క అది ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మీకు బెనిఫిట్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే అప్పుడు బయింగ్ పెయిడ్ ఇంక్లూషన్స్ మీరు తీసుకోండి, అంటే కరెక్ట్ గా బయింగ్ చేసుకోండి. ఇది రకరకాలుగా చేయొచ్చు. నేను మిగతా మాడ్యూల్స్ నా పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ మాడ్యూల్స్ లో కూడా మీకు చెప్తాను. అయితే ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఎస్ఈఓ మన జనరల్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఉంది ఒకటి, నెక్స్ట్ బయింగ్ పెయిడ్ యాడ్స్, థర్డ్ ఇంక్లూజన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎస్సీఆర్పీస్ టర్మినాలజీకి వస్తాం మనం. ఎస్సీఆర్పీ స్టాండ్ ఫర్ సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. అంటే రిజల్ట్స్ పేజ్ లో, సర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ లో వచ్చే ఐటమ్స్ ని ఎస్సీఆర్పీస్ అంటాం మనం, సర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్. ఆ రిజల్ట్ పేజ్ లో బేసికలీ ఇట్స్ ద పేజ్ దట్ ఈస్ రిటర్న్ టు యూ వెన్ఎవర్ యూ యూజ్ అ సర్చ్ ఇంజన్. The goal of SEO is to improve your web page ranking among the other organic listing in the SRPs. అంటే వేరే లిస్టింగ్స్ చాలా ఉంటాయి, అంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అందులోకి వెళ్ళి మీది ఫస్ట్ పేజ్ కి తీసుకురావడానికి ఎస్సీఆర్పిఎస్ అంటే ఫస్ట్ పేజ్ లో రావాలి. మీ వెబ్సైట్స్ ఫస్ట్ పేజ్ లో రావాలంటే ఎస్సీఆర్పిఎస్ టర్మినాలజీని యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ పేజ్ లో రావాలి. దాన్ని ఆర్గానిక్ గా అంటే ఎటువంటి మనము డబ్బులు ఖర్చు చేయకుండా, ఎటువంటి మనము అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోకుండా ఎస్సీఆర్పీస్ లో రావాలంటే జస్ట్ కీవర్డ్ సెలెక్షన్, ప్రాపర్ కీవర్డ్ సెలెక్షన్ అది చేసి అక్కడ పెట్టినట్టయితే అది కొద్దిగా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది, కానీ అందులో ఆర్గానిక్ ఉంటుంది. అంటే పబ్లిక్ ఆటోమేటిక్లీ వెతుకుతున్న వాళ్ళు మీ వెబ్సైట్ కి వస్తుంటారు. అది ఎస్సీఆర్పీస్ అంటే సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజెస్. ఫస్ట్ పేజెస్, సెకండ్ పేజెస్ ఏది ఉంటాయో అది రిజల్ట్స్ పేజెస్. ఏది వెతుకుతున్నప్పుడు ఆటోమేటిక్లీ ఆ పేజ్ రావడానికి, గూగుల్లో పేజ్ రావడానికి ఎస్సీఆర్పీస్ అంటాం మనం. నెక్స్ట్ కీవర్డ్ ఫ్రేజ్ అండ్ కీవర్డ్ సెటప్స్. ఏ కీవర్డ్ ఫ్రేజ్ ఇస్ ఎనీ సెట్ ఆఫ్ వర్డ్స్ దాట్ ఈస్ సర్చ్డ్ అపాన్ బై ఇంటర్నెట్ సర్ఫర్స్. నేను డీటెయిల్ గా చెప్తాను. ఇట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద ఎస్ఈఓ కన్సల్టెంట్ టు డిటర్మైన్ విచ్ కీవర్డ్ ఫ్రేజెస్ ఆర్ మోస్ట్ రిలవెంట్ టు యువర్ వెబ్సైట్ బిజినెస్ అండ్ ఆర్ లైక్లీ టు బ్రింగ్ యూ టార్గెటెడ్ వెబ్సైట్ ట్రాఫిక్. అంటే మనకి తెలవాలి
ఇప్పుడు ఇంటర్నెట్ సర్ఫర్స్, ఇంటర్నెట్లో యూజ్ చేసే వాళ్ళు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. ఇది కావాలి, అది కావాలి, ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలన్నా, ఏది కావాలి, వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అది మనకు ఫ్రేజెస్ అంటే 2-3 వర్డ్స్ ని కలిపి ఒక సెంటెన్స్ తయారవుతుంది కానీ దాన్ని ఫ్రేజ్ అంటారు. సింగిల్ వర్డ్స్ ని మనం కీవర్డ్స్ అంటాం. సింగిల్ వర్డ్స్ ఆర్ 2 వర్డ్స్ ని కీవర్డ్స్ అంటాం. కానీ ఒక 3-4 వర్డ్స్ కంబైన్డ్ గా మనం రాసినట్టయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు ఒక ఫ్రేజ్ అన్నట్టు, ఆన్లైన్ మార్కెటింగ్ ఒక ఫ్రేజ్ అన్నట్టు, హౌ టు మేక్ మనీ ఆన్లైన్ ఒక ఫ్రేజ్ అన్నట్టు, ఆన్లైన్ టిప్స్ ఒక కీవర్డ్ అన్నట్టు, ఆన్లైన్ మనీ ఒక కీవర్డ్ అన్నట్టు. ఇలా దీస్ కీవర్డ్ ఫ్రేజెస్ ఆర్ దెన్ యూజ్డ్ ఇన్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ with the intent of getting your web pages strong ranking for the chosen terms. కీవర్డ్ ఫ్రేజెస్ అంటే కరెక్ట్ ఫ్రేజెస్ పెట్టాలి. మన వెబ్సైట్ లో కరెక్ట్ ఫ్రేజెస్ పెట్టినట్టయితే మీకు అక్కడ నుంచి ట్రాఫిక్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ మనము ఇప్పుడు గూగుల్కి వెళ్దాం, అక్కడ చూద్దాం మనం ఎలా మీరు పబ్లిక్ జనాలు ఏం వెతుకుతున్నారు ఎలా మీకు తెలియాలి. అది తెలిసినప్పుడు మీరు ఆ వర్డ్స్ ని మీరు ఆర్టికల్స్ రాసేటప్పుడు, మీ ప్రోడక్ట్ గురించి రాసేటప్పుడు అది మీరు ఇంక్లూడ్ చేసినట్టయితే, అది వెతికినప్పుడు వాళ్ళు పబ్లిక్ వెతుకుతున్నారు, ఆటోమేటిక్లీ మీరు అది మీ పేజ్ లో ఉంది, ఆ కీవర్డ్ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ చేయండి, మొబైల్స్ గురించి వెతుకుతున్నప్పుడు మీ మొబైల్స్ అన్నట్టు ఆ వర్డ్ అన్నట్టు మీ వెబ్సైట్ లో ఉంది, కాబట్టి మీ వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజ్ లో వస్తుంది. అయితే అట్లా మీరు అది సెటప్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ నుంచి మనం గూగుల్కి వెళ్దాం, గూగుల్లో చూద్దాం ఎలా కీవర్డ్ ఫ్రేజెస్ అండ్ కీవర్డ్స్ మనం పికప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ గూగుల్లో ఉన్నాం మనం. గూగుల్లో ఉన్నప్పుడు ఇక్కడ మీరు గూగుల్ ప్లానర్ అనేది కొట్టండి. ఇలా గూగుల్ ప్లానర్ అన్నప్పుడు కొట్టినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది, ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ లో ఇప్పుడు గూగుల్ నుంచి మనకి ఒక సర్చ్ ఇంజన్ అంటే మనకి కీవర్డ్ సర్చ్ ఒక ఫ్రీ టూల్ ఉంది, చాలా సూపర్ టూల్ ఉంది. ప్రపంచంలో నుంచి ఏ మంది ఏం వెతుకుతున్నారో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఆ వర్డ్స్ మన వెబ్సైట్ లో పెట్టినట్టయితే, ఆ కీవర్డ్స్ ఆ కీ ఫ్రేజెస్ పెట్టినట్టయితే బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది, చాలా మంది మన వెబ్సైట్ కి వస్తారు. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు SERPs అంటే నేను ఇప్పుడు ఈ గూగుల్ ప్లానర్ లో గూగుల్లో గూగుల్ ప్లానర్ అని కొట్టినప్పుడు ఈ పేజ్ వచ్చింది. దీన్ని సర్చ్ ఇంజన్ ఫస్ట్ పేజ్ రిజల్ట్స్ అంటారు, అంటే SERPs అన్నట్టు. ఇది ఫస్ట్ పేజ్ లో వచ్చింది. అలాగే మీ వెబ్సైట్ కూడా ఫస్ట్ పేజ్ లో రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 6 రిజల్ట్స్ ఉన్నాయి, 6 మిలియన్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ లో ఇంతమంది వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే అందులో ఇప్పుడు గూగుల్ ప్లానింగ్ టూల్స్ ఫస్ట్ లో ఉంది, ఇంకా గూగుల్ యాడ్వర్డ్స్ ప్లానింగ్ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది యాడ్ అన్నట్టు కనబడుతుంది. ఇది అంటే నేను SEM లో చెప్పినాను. SEM అంటే సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ లో ఇప్పుడు ఎవరో ఇది గూగుల్ ప్లానింగ్ కి టూల్స్ కి SEM చేసినారు అన్నట్టు. SEM అంటే గూగుల్ నుంచి గూగుల్ కి వాళ్ళు డబ్బులు పే చేసి వాళ్ళ యాడ్ ని ఇక్కడ తీసుకొచ్చినారు. అయితే దాన్ని SEM మార్కెటింగ్ అంటాం. దాన్ని ఆఫ్ పేజ్ కూడా మనం చెప్పుకోగలుగుతాం, ఎందుకంటే బయట నుంచి మనము మన ట్రాఫిక్ ని తీసుకొస్తున్నాం. ఇక్కడ ఆన్ పేజ్ అంటే ఆల్రెడీ మన వెబ్సైట్ లో ఉన్న కాంటెంట్ నుంచే మనము ట్రాఫిక్ ని జనరేట్ చేసుకుంటున్నాం. ఆఫ్ పేజ్ అంటే SEM అంటే మనం ట్రాఫిక్ ని బయట నుంచి తీసుకుంటున్నాం. అంటే ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది యాడ్, అయితే ఇది యాడ్ ఉంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు చూడండి, దీనికి యాడ్ లేదు, ఇది జనరల్ గా ఉంది. గూగుల్ యాడ్వర్డ్స్ కీవర్డ్ ప్లానర్ అంటే ఇది జస్ట్ మనకి గూగుల్ SEO ఫ్రీగా వస్తుంది, ఇది ఫ్రీగా వస్తుంది. కానీ ఇది పెయిడ్ గా వస్తుంది, పేమెంట్ చేస్తున్నారు. అది ఇప్పుడు మనం గూగుల్ ప్లానర్ కి వెళ్దాం. గూగుల్ ప్లానర్ కి వెళ్ళినప్పుడు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సైన్ ఇన్ అనేది అడుగుతుంది. ఇప్పుడు మీ అకౌంట్ అన్నట్టు లేకుంటే క్రియేట్ అకౌంట్ అన్నట్టు ఇక్కడ అకౌంట్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు సైన్ ఇన్ చేసిన తర్వాత మనం ఇలా గూగుల్ కీవర్డ్ ప్లానర్ కి వచ్చేస్తాం. గూగుల్ కీవర్డ్ ప్లానర్ కి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు జనాలు ఏమి వెతుకుతున్నారో మనకు తెలియాలి. అయితే తెలియాలంటే ఫస్ట్ సర్చ్ ఫర్ న్యూ కీవర్డ్స్ యూజింగ్ ఏ ఫ్రేజ్ వెబ్సైట్ ఆర్ కేటగిరీకి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ చేయండి మీ వెబ్సైట్ వచ్చేసి జాబ్స్ వెబ్సైట్ ఉన్నదనుకుందాం. అంటే జాబ్స్ వెబ్సైట్ ఉంటే ఎంతమంది జాబ్స్ గురించి వెతుకుతున్నారో మనకు తెలియాలి. ఫస్ట్ తెలియాలంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే జాబ్స్ అనేది
ఇలా రాసేసి కింద వచ్చేసి ఇక్కడ గెట్ ఐడియాస్ అనేటి క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మొత్తం గ్రాఫ్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు జాబ్స్ కొట్టినాము. జాబ్స్ కొట్టిన తర్వాత అంటే మంది ఇప్పుడు జాబ్స్ ఎంతమంది ప్రపంచంలో నుంచి జాబ్స్ గురించి వెతుకుతున్నారు, ఆన్లైన్ జాబ్స్ గురించి. అయితే ఇప్పుడు ఈ ఆన్లైన్ జాబ్ గురించి చూడండి, ఇక్కడ ఇది ఆన్లైన్ జాబ్స్ గురించి 4,29,460 మెంబర్స్ పర్ మంత్ వెతుకుతున్నారు. అలాగే జాబ్ సర్చ్ అని టైప్ చేసే వాళ్ళు ఇంతమంది, జాబ్ సైట్ అని టైప్ చేసే వాళ్ళు ఇంతమంది, ఇంజనీరింగ్ జాబ్స్ అన్నట్టు ఇంతమంది, లోకల్ జాబ్స్ అంటే ఇంతమంది. ఇప్పుడు అలాగే ఏదైనా ప్రోడక్ట్స్ గురించి సర్చ్ చేసే వాళ్ళని చూద్దాం. ఇప్పుడు ఆన్లైన్ నుంచి ఎలా మనీ సంపాదించాలి తెలుసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ మనం చూడొచ్చు. ఎంతమంది ఆన్లైన్ నుంచి మనీ సంపాదించాలని వెతుకుతున్నారు, అటువంటి వాళ్ళ డేటా ఇక్కడ మనము తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతమంది, ఇక్కడ చాలా మంది మేక్ ఫాస్ట్ వీళ్ళు కూడా వెతుకుతున్నారు. ఆన్లైన్ హోమ్ మనీ, ఆన్లైన్ మనీ మేకింగ్ వీళ్ళు కూడా 10,000 మెంబర్స్. క్యాన్ మేక్ మనీ ఇటువంటి ఐటమ్స్ 14,000. మేక్ ఈజీ 58,720. మనీ సర్వీస్ అంటే సర్వీస్ గురించి వెతుకుతున్నవారు, నేను సర్వీస్ లో జాబ్ చేస్తా అని వెతుకుతున్నవారు, ఇటువంటి చాలా మంది వెతుకుతున్నారు. ఇక్కడ మనం ఏది చూడాలి, ఎలా ఈ వర్డ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది చాలా బాగుంది, మనీ బ్లాగింగ్ అంటే వెబ్సైట్ ద్వారా మరి వేరే బ్లాగ్స్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించాలి అని వెతుకుతున్న వాళ్ళు ఇక్కడ చూసినట్టయితే 14,760 మెంబర్స్ వెతుకుతున్నారు. అయితే ఇప్పుడు ఇది మంత్లీ సర్చెస్ వస్తున్నాయి, అంటే మంత్లీ గూగుల్ నుంచి చాలా మంది ఇది వెతుకుతున్నారు. అంటే ఈ డేటా అన్నట్టు ఇక్కడ ఉంది. ఇప్పుడు గూగుల్ కి మనం వెళ్తే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ హౌ టు మేక్ మనీ బ్లాగింగ్ అంటే చాలా రిజల్ట్స్ ఉన్నాయి. కానీ ఈ రిజల్ట్స్ డిఫరెంట్ ఉంటాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఇంక్లూడ్ ఉంటాయి ఇందులో. కానీ ఇప్పుడు ఈ పేజెస్ లో మనం రావాలంటే ఇక్కడ మనం వెళ్ళేసి హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అనేది ఉంది కదా, అలాగే ఇక్కడ మనము హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూడండి. చాలా మంది వెబ్సైట్స్ ఉన్నాయి, ఇవి రిజల్ట్స్ లో వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ అసలు వెతుకుతున్నారు, ఎంతమంది వెతుకుతున్నారు మనకు అది తెలియాలి. అయితే ఈ గూగుల్ ఏం చూపిస్తుందంటే ఇది రిజల్ట్స్, ఎంతమంది వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్ మేకింగ్ మనీ గురించి ఇక్కడ మనకు కనబడుతుంది. కానీ ఎంతమంది వెతుకుతున్నారు అనేది తెలుసుకోవాలంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు మనీ టుడేలో చూసినట్టయితే ఇప్పుడు హౌ టు మేక్ మనీ ఆన్లైన్ లో ఇంతమంది వెతుకుతున్నారు, మేక్ మనీ ఆన్లైన్ ఇది అంత టోటల్ మంది ఎలా డబ్బులు సంపాదించుకోవాలి అన్నట్టు వెతుకుతున్నారు. అంటే వీళ్ళకి మనం కరెక్ట్ గా మన వెబ్సైట్ కనుక మనకి వాళ్ళకి ఇచ్చినట్టయితే అప్పుడు 100% వీళ్ళు మీ వెబ్సైట్ కి వస్తారు. కానీ వీళ్ళు అంతమంది వస్తారా, మరి ఎలా సెలెక్షన్ చేయాలి, అక్యురేట్ ఎలా చేయాలి, మరి ఇక్కడ సైట్ లో చూస్తున్నారు SEM కూడా జరుగుతుంది. SEM అంటే మార్కెటింగ్ జరుగుతుంది. అంటే ఈ వర్డ్స్ కి ఈ కీవర్డ్స్ కి చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెట్టినారు. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ లో ఇది యాడ్స్ అనేవి కనబడుతున్నాయి. అయితే ఇది SEM చేసినారు. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే బయట నుంచి లింక్ ఇంకా ఎక్కువ లింక్ రావడానికి ఆఫ్ పేజ్ గా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆన్ పేజ్ అంటే వెబ్సైట్ లో మన వెబ్సైట్ లో ఉన్న ఆర్టికల్ నుంచి మనం ట్రాఫిక్ తీసుకురావడానికి ఆన్ పేజ్ అనుకుంటాం. ఆఫ్ పేజ్ అంటే బయట నుంచి తీసుకురావడానికి ఆఫ్ పేజ్ అంటాం. కాబట్టి ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు, ఇది చాలా మంది దానికి ప్రైస్ పే చేస్తున్నారు, డబ్బులు ఇక్కడ పే చేసేసి వాళ్ళు యాడ్స్ అనేది పెడుతున్నారు. అయితే ఇందులో మనం ఇప్పుడు ఫ్రీ చేసినట్టయితే ఇటువంటి మనం తీసుకున్నట్టయితే ఇటువంటి కీవర్డ్స్ మన వెబ్సైట్ లో రాసినట్టయితే మన వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజ్ కి రావడం కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డబ్బులు పే చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మనకి కష్టమవుతుంది. అయితే అప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను డీటెయిల్ గా. అయితే ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ కీవర్డ్స్ అన్నట్టు యూజ్ చేయాలి. మనం లాంగ్ టేల్ కీవర్డ్స్ యూజ్ చేయాలి. లాంగ్ టేల్ కీవర్డ్స్ దేన్ని అంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది చాలా మంది చెప్పారు. ఇది మాస్టర్స్ ట్రైనింగ్ లో నుంచి నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే మీరు నా ప్రోగ్రామ్ లో ఉన్నారు, మీరు మాస్టర్స్ గా
100% సక్సెస్ అవ్వాలని మీ ఉద్దేశం ఉంది, ఇంకా ఫ్యూచర్లో కూడా మాస్టర్స్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను కాబట్టి మీరు తీసుకోబోతున్నారు కాబట్టి అది నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్తున్నాను. ఇది మాస్టర్ టెక్నిక్స్, టాప్ మోస్ట్ మిలినియర్స్ యూజ్ చేసే టెక్నిక్స్ మీకు చెప్తున్నాను. అయితే మీరు ఎప్పుడైనా మీ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో మీ ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ చేయండి ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో మనం వెళ్దాము. ఈ వెబ్సైట్లో వెళ్ళినప్పుడు మనము టైటిల్ అనేది రాస్తాం. ఇప్పుడు టైటిల్ రాసినప్పుడు ఏదైనా వెబ్సైట్ టైటిల్, ఇప్పుడు ఇది నా ఆర్టికల్ ఉంది, నేను రాసినాను డీటెయిల్గా. ఇప్పుడు ఇది చూడండి, ఇది టైటిల్లో సక్సెస్ అని ఒక వర్డ్ ఉంది, సక్సెస్ అనేది ఒక కీవర్డ్ ఉంది, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కీవర్డ్ ఉంది. ఇలా ఇది పెద్ద లైన్ ఉంది, సక్సెస్ విల్ నాట్ కమ్ అన్లెస్ యూ బిలీవ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఉంది. ఇంకోటి మనం చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టైటిల్ అప్రోచెస్ అనే ఒక టైటిల్ వర్డ్ ఉంది, కీవర్డ్ ఉంది. మేక్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కీవర్డ్ ఉంది. వర్క్ ఫర్ యూ అన్నట్టు ఒక కీవర్డ్ ఉంది. ఇలా ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక కీవర్డ్ ఉంది, గుడ్ ట్రిక్స్ ఒక కీవర్డ్ ఉంది, తెలుగు టిప్స్ అనేది ఒక కీవర్డ్ ఉంది. అలాగే డిఫరెంట్ కీవర్డ్స్ ని మనం కలిపి ఒక పెద్ద లైన్ గా ఒక కీవర్డ్స్ లాగా మనం తయారు చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది మన వెబ్సైట్ కి వస్తారు. దీన్ని లాంగ్ టేల్ కీవర్డ్స్ అంటారు. అంటే మనం ఏం చేయాలంటే 3-4 వర్డ్స్ ని కలిపి ఒక పెద్ద టైటిల్ అన్నట్టు పెట్టుకోవాలి. స్ట్రక్చర్, డిసైడ్ ఇన్ లిస్టింగ్ అండ్ ఆల్సో అఫిలియేట్ మార్కెటింగ్, ఎఫిషియెంట్ ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. అయితే ఇది మనం ఏం చేసినామంటే లాంగ్ టేల్ కీవర్డ్స్ ఇక్కడ పెట్టినాము. ఇక్కడ మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి, యాక్చువల్లీ మన కీవర్డ్స్ తీసుకున్నప్పుడు ఏ వర్డ్స్ తీసుకోవాలి. మరి ఇక్కడ చూసినట్టయితే కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు హై కాంపిటీషన్ తీసుకుంటే మనది ర్యాంకింగ్ ఎక్కువ అవుతుందా, మీడియం తీసుకుంటే అవుతుందా, లో తీసుకుంటే అవుతుందా, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు హైలో చూసినట్టయితే ఇక్కడ డబ్బులు అన్నట్టు పే చేయాలి. మనం హై కాంపిటీషన్లోకి వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే డబ్బులు అనేది ఎక్కువ పే చేయాలి. ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే మీడియంలో తీసుకున్నట్టయితే మనం డబ్బులు కొద్దిగా యావరేజ్ గా పే చేయాలి. మరి ఇందులో ఇంకోటి ఏముంటుందంటే లో కాంపిటీషన్ అనేది ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఉంది కానీ తక్కువ ఉంది. ఇక్కడ మనం డబ్బులు పే చేసినా చేయకున్నా కానీ మన వెబ్సైట్ ఫస్ట్ పేజ్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది మనము తీసుకోగలుగుతాం. ఇక్కడ మేక్ మనీ బ్లాగింగ్ అనేది ఉంది. ఇటువంటి మనం ఆర్టికల్స్ రాసినప్పుడు ఈ కాంపిటీషన్ వర్డ్స్ ఇందులోకి వెళ్ళి మనం చూసినట్టయితే హౌ టు మేక్ మనీ బ్లాగింగ్, ఈ వర్డ్ చూడండి 9,900 పీపుల్ వెతుకుతున్నారు కానీ లో కాంపిటీషన్ ఉంది. అంటే ఈ కీవర్డ్ చాలా బాగుంటుంది, తీసుకోవచ్చు. హౌ టు మేక్ మనీ బ్లాగింగ్, ఇంకా బ్లాగ్ మేక్ మనీ ఆన్లైన్, ఇది మీడియం ఉంది. మేక్ మనీ ఆన్లైన్ బ్లాగింగ్, మేక్ మనీ ఆన్లైన్ బ్లాగ్స్, ఇవి అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఐటమ్స్ లో మనము ఈ డిఫరెంట్ కీవర్డ్స్ అన్నట్టు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు మనం ఇంకా ఏం చూడాలంటే ఫిల్టర్స్ అనేది చూడాలి. ఫిల్టర్స్ అంటే ఇప్పుడు ఇంతమంది వెతుకుతున్నారు కాబట్టి మనం ఇది తీసుకుంటే ర్యాంకింగ్ అవుతుందా, అలా కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు కీవర్డ్ ఫిల్టర్స్ అనేది ఉంటాయి. ఇది షో బ్రాడ్లీ రిలేటెడ్ ఐడియాస్. అంటే ఇప్పుడు బెస్ట్ వేస్ టు మేక్ మనీ ఆన్లైన్ అంటే 24,840 మెంబర్స్ వెతుకుతున్నారు. అయితే ఇందులో వెతుకుతున్న వాళ్ళు బెస్ట్ గురించి కూడా రాసిన వాళ్ళకి ఇది కనబడుతుంది. వేస్ టు మేక్ మనీ ఆన్లైన్ టైప్ చేసిన గూగుల్లో అది కనబడుతుంది, ఆన్లైన్ టైప్ చేసినా కనబడుతుంది, బెస్ట్ వేస్ అన్నట్టు టైప్ చేసినా కనబడుతుంది. అయితే ఇవి అన్ని వర్డ్స్ కి డిఫరెంట్ గా కంబైన్ అనేట్టు ఇది బ్రాడ్లీ సర్చ్ రిజల్ట్స్ అంటారు. ఇది బ్రాడ్లీ సర్చ్ రిజల్ట్స్ అంటారు. అంటే దీన్ని మనం ఏం చేయాలంటే ఇంత మనం బ్రాడ్లీ తీసుకుంటే ఏం జరుగుతుంది, మన వెబ్సైట్ కి రావచ్చు రాకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ చేయండి మీ వెబ్సైట్ మేక్ మనీ ఆన్లైన్ గురించి ఉంది. అయితే మీ మేక్ మనీ ఆన్లైన్ గురించి మీ వెబ్సైట్ ఉంటే ఇక్కడ బెస్ట్ అన్నట్టు కూడా ఉంది. బెస్ట్ కొట్టినప్పుడు మీరు ఈ కీవర్డ్స్ తీసుకున్నారు,
బెస్ట్ మేక్ అన్నట్టు పెట్టినారు. కానీ బెస్ట్ మేక్లో బెస్ట్ కీవర్డ్ వచ్చినప్పుడు బెస్ట్ ఎవరైనా కొట్టినప్పుడు మీది రాదు. ఎందుకంటే మీ వెబ్సైట్ వచ్చేసి మనీ మేకింగ్ ఆన్లైన్ ఉంది, మేక్ మనీ ఆన్లైన్ ఉంది. అప్పుడు మీది కనబడదు, బెస్ట్ వాళ్ళది కనబడుతుంది, బెస్ట్ వేస్ వాళ్ళది కనబడవచ్చు. అంటే ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఇన్ని కీవర్డ్స్ లో మీరు మీ వెబ్సైట్ బెస్ట్ మేక్ మనీ ఆన్లైన్ ఉంటే ఈ 70 మెంబర్స్ మీ వెబ్సైట్ కి రావచ్చు. కానీ మీరు బ్రాడ్ మ్యాచెస్ లో బ్రాడ్లీ తీసుకుంటే ఈ మొత్తం మంది మీ వెబ్సైట్ కి రారు, మీ వెబ్సైట్ అన్నట్టు కనబడదు. అలా చేసినట్టయితే మీ గూగుల్ నుంచి మీకు ప్రోడక్ట్స్ అనేవి సేల్ అనేవి జరగవు. అప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ గా మనము పాయింట్అవుట్ చేసేసి వెబ్సైట్ పరంగా లేకుంటే మన వర్డ్స్ అనేది ప్రోడక్ట్ పరంగా కరెక్ట్ గా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయడానికి ఇక్కడ మనం కీవర్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ షో బ్రాడ్లీ రిలేటెడ్ ఐడియాస్ అనేది ఉంటే అది అన్ని చూపిస్తుంది అన్నట్టు. బెస్ట్ కొట్టినా ఇది కనబడుతుంది, మేక్ మనీ కొట్టినా అంటే ఫస్ట్ పేజెస్ లో వేరే పేజెస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మీ వెబ్సైట్ రావచ్చు రాకపోవచ్చు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ కొద్దిగా మనం ఫిల్టర్స్ చేయాలి. ఇక్కడ ఫిల్టర్స్ చేస్తే ఈజీగా మనకి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓన్లీ షో ఐడియాస్ క్లోజ్లీ రిలేటెడ్ టు మై సర్చ్ టర్మ్స్ అంటే ఇక్కడ ఆఫ్ చేసి ఉంది. అంటే నేను ఏది టైప్ చేస్తున్నానో అదే ఇక్కడ నాకు ఎంతమంది సర్చ్ చేస్తున్నారు అది కనబడాలి అని అక్కడ ఉండాలి. అలా ఉండినట్టయితే మీకేం జరుగుతుందంటే అది టార్గెటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు మీ వెబ్సైట్ నుంచి కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే దీన్ని ఆన్ చేస్తున్నాం. ఇక్కడ కీవర్డ్ ఫిల్టర్స్ లో మనం ఆన్ చేస్తున్నాం. సెకండ్, షో కీవర్డ్స్ ఇన్ మై అకౌంట్. ఇది అవసరం లేదు, చేయొచ్చు చేయకపోవచ్చు. షో కీవర్డ్స్ ఇన్ మై ప్లాన్, ఇది కూడా అవసరం లేదు. షో అడల్ట్ ఐడియాస్, ఇది కూడా మనకి అవసరం లేదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ షో ఐడియాస్ క్లోజ్లీ రిలేటెడ్ టు మై సర్చ్ టర్మ్స్. అంటే ఇది మనం చూసినట్టయితే మనకి సేమ్ నేనేం టైప్ చేస్తున్నానో అదే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వెతుకుతున్నారు, ఏ ప్రోడక్ట్ గురించి నేను రాస్తున్నానో అది పర్టికులర్ ప్రోడక్ట్ ఎంతమంది వెతుకుతున్నారు అదే నాకు కావాలి. దాని గురించే డేటా నాకు కావాలంటే ఓన్లీ షో ఐడియాస్ క్లోజ్లీ రిలేటెడ్ టు మై సర్చ్ టర్మ్స్. ఇది ఓకే చేసి ఇక్కడ సేవ్ చేసినట్టయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కరెక్ట్ గా మీకు అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సేవ్ చేసుకుంటాం. ఓన్లీ షో ఐడియాస్ క్లోజ్లీ రిలేటెడ్ టు మై సర్చ్ ఐటమ్స్ అని ఇక్కడ మనము ఆన్ చేసేసి దీన్ని సేవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఏది మీ వెబ్సైట్ లో ఉందో అటువంటి వాళ్ళ కోసమే మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు దేని గురించి మీ వెబ్సైట్ ఉందో దాని గురించే టార్గెటింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ వెబ్సైట్ హౌ టు మేక్ మనీ ఆన్లైన్ గురించి ఉంటే అదే జనాలకి మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైనా హెల్త్ కేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, హెల్త్ కేర్ వెబ్సైట్ ఉంటే ఆటోమేటిక్లీ ఆ హెల్త్ కేర్ అన్నట్టు ఇక్కడ టైప్ చేస్తున్నట్టయితే మీ ప్రోడక్ట్ గురించి టైప్ చేసినట్టయితే ఆ ప్రోడక్ట్ ఎంతమంది వెతుకుతున్నారు వాళ్ళ డేటా అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు చూసినారు, ఇంతకుముందు ఎక్కువ డేటా ఉండే, సమ్ థౌజండ్స్, సమ్ ఎక్కువ 50,000, 60,000, 1 lakh పీపుల్ వెతుకుతున్నారు. కానీ మనం ఇక్కడ ఫిల్టర్ చేసిన తర్వాత క్లోజ్లీ రిలేటెడ్ అంటే ఖచ్చితంగా చెప్పండి ఎంతమంది వెతుకుతున్నారు అని మనం ఇక్కడ గూగుల్ ప్లానర్ కి అడుగుతున్నాం. కాబట్టి గూగుల్ ప్లానర్ ఖచ్చితంగా ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు మనీ మేకింగ్ ఆన్లైన్ గురించి వెతుకుతున్నారు కాబట్టి ఇది జస్ట్ ఇక్కడ చూడండి తక్కువ మంది వెతుకుతున్నారు. ఇప్పుడు 860 మెంబర్స్, 940 మెంబర్స్, 8,160 మెంబర్స్. అంటే ఈ ఆన్లైన్ హౌ టు మేక్ మనీ ఆన్లైన్ గురించి వెతుకుతున్న వాళ్ళు ఇక్కడ ఇప్పుడు తక్కువ అయిపోయినారు చూడండి. అంటే అక్యురేట్ గా ఇప్పుడు 290 మెంబర్స్. ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఏది ఇంత తక్కువ ఉంటే మరి మన వెబ్సైట్ కి ఎక్కువ మంది వస్తారా? మనకి ఎక్కువ మంది రావడం కంటే కరెక్ట్ బయింగ్ చేసే మంది, ఆ వెతుకుతున్న మంది రావడం బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మన ప్రోడక్ట్ సేల్ అయితేనే మనకి బెనిఫిట్స్ జరుగుతాయి. కాబట్టి మనకి ఆ టార్గెటెడ్ పీపుల్ రావాలి. టార్గెటెడ్ పీపుల్ వస్తే ఆటోమేటిక్లీ మన వెబ్సైట్ లో నుంచి ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి 4,000. ఇప్పుడు మేక్ ఆన్లైన్ వితౌట్ అంటే హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని వెతికే వాళ్ళు ఇక్కడ మనం కొట్టినాం కదా, హౌ టు మేక్ మనీ ఆన్లైన్.
అయితే ఇవన్నీ చూడండి. ఫస్ట్ లైన్లో హౌ టు మేక్ మనీ ఆన్లైన్, హౌ టు మేక్ మనీ ఆన్లైన్, హౌ టు మేక్ మనీ ఆన్లైన్, హౌ టు మేక్ మనీ ఆన్లైన్. అయితే ఈ వర్డ్స్ మనము ఇటువంటి వాళ్ళకి మనం టార్గెట్ చేసినట్టయితే కరెక్ట్గా ఫిట్ అవుతారు మీ వెబ్సైట్లో. వాళ్ళు వెతికే వాళ్ళు వీళ్ళందరూ మీ వెబ్సైట్కి రావచ్చు. ఎందుకంటే ఈ పదాలు మీ వెబ్సైట్లో కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్లీ వాళ్ళు కూడా మీ వెబ్సైట్కి వస్తారు. ఇప్పుడు నేను కొద్దిగా ఇంకా డీటెయిల్గా ఇది ఎలా ఎస్ఈఓ చేయాలి, ఆన్ పేజ్ ఎలా ఎస్ఈఓ చేయాలి నేను కొద్దిగా ఇంకా డీటెయిల్గా ఇందులో చెప్పబోతున్నాను, మీకు తెలుస్తుంది. అయితే మనం ఏం చేద్దామంటే మన వెబ్సైట్కి లాగిన్ అయినాము. లాగిన్ అయిన తర్వాత నేను మన ట్రైనింగ్ వెబ్సైట్ ఉంది, onlineavakashalu.com ట్రైనింగ్ వెబ్సైట్లో లాగిన్ అయి నేను చూపిస్తాను ఎలా సెటప్ చేయాలి, కీవర్డ్స్ అన్నట్టు ఎలా రాయాలి, ఆ వెబ్సైట్లో ఎలా రాస్తే మీకు ఎక్కువ సర్చ్ రిజల్ట్స్ వస్తాయి, ఎక్కువ మంది వస్తారు. మరి ఎస్ఈఓ అనేది 100% ఎలా జరుగుతుంది నేను అక్కడ ఇప్పుడు మీకు లాగిన్ అయి చూపిస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ చేయండి హౌ టు మేక్ మనీ ఆన్లైన్ కీవర్డ్ మనం తీసుకుంటున్నాం. ఈ కీవర్డ్ ఫ్రేజ్ మనం తీసుకొని మన వెబ్సైట్లో ఒక ఆర్టికల్ కనుక ఏదొకటి మనం రాస్తున్నాం. రాసిన తర్వాత అందులో మనం సెటప్ ఎలా చేయాలి నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఈ మనము ట్రైనింగ్ వెబ్సైట్లో ఉన్నాము. ఇప్పుడు వెబ్సైట్లో ఉన్నప్పుడు నేను ఒక యాడ్ న్యూ అన్నట్టు ఒక పోస్ట్ అన్నట్టు క్రియేట్ చేస్తున్నాను. ఓపెన్ అయినాము. ఓపెన్ అయిన ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది, డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ టైటిల్ ఇది తీసుకుందాం. ఇప్పుడు హౌ టు మేక్ మనీ ఆన్లైన్. ఇప్పుడు టైటిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ టైటిల్ వేస్తున్నాం హౌ టు మేక్ మనీ ఆన్లైన్. దీన్ని ఫస్ట్ ఇలా చేసుకున్నాం హౌ టు మేక్ మనీ ఆన్లైన్. అంటే ఇది మీరు ఎంత పొడవు పెడితే అంత బాగుంటుంది. అంటే ఎలా చేయాలంటే ఇందులో 3-4 ఐటమ్స్ ని కలిపి ఒక సెంటెన్స్ అన్నట్టు తయారు చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు దీనిలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. హౌ టు మేక్ మనీ ఆన్లైన్ ఫార్ ఫ్రీ యూకే, హౌ టు మేక్ మనీ ఆన్లైన్. ఇది 3-4 ఐటమ్స్ ని కలిపి ఒక లాంగ్ టేల్ ని తయారు చేసుకోవాలి. లాంగ్ టేల్ ని తయారు చేసుకుంటే ఈ టైటిల్ ని క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చేసుకున్న తర్వాత హౌ టు మేక్ మనీ ఆన్లైన్ గురించి మనము మ్యాటర్ ని రాస్తున్నాం. ఇది ఆన్ పేజ్ లో. ఇది హౌ టు మేక్ మనీ ఆన్లైన్ రాసినప్పుడు ఇక్కడ మనం గూగుల్లో సర్చ్ చేసినాం హౌ టు మేక్ మనీ ఆన్లైన్. పబ్లిక్ వెతుకుతున్నారు, ఎంతమంది వెతుకుతున్నారు అంటే ఈ అందరూ మన వెబ్సైట్ కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మన వెబ్సైట్ ఉంది కాబట్టి అందరూ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇది కొట్టిన తర్వాత దీన్ని కాపీ చేసుకుని ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ ట్యాగ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ట్యాగ్స్ లో కూడా మీరు ఇక్కడ వేసుకొని దీన్ని యాడ్ చేసుకోండి. అంటే వేరే ట్యాగ్స్ లో కూడా ఇక్కడ వేసుకోవాలి. ట్యాగ్స్ లో వేసుకునేటప్పుడు ఇవి అన్ని వేయండి. ఇక్కడ హౌ టు మేక్ మనీ ఆన్లైన్ ఇవి అన్ని ట్యాగ్స్ అన్నట్టు అన్ని ఒకటి మొత్తం కంప్లీట్ గా ఎన్ని ఉంటే ఈ అన్ని ఎంత మీరు 10-20 వేసినా కానీ పర్వాలేదు, మొత్తం ట్యాగ్స్ అన్నట్టు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వేసుకోండి. ఇది వేసుకున్నట్టయితే ఏమి జరుగుతుందంటే ఇప్పుడు ఈ వెతికే వాళ్ళు ఈ ఆన్లైన్ లో నుంచి వెతుకుతున్న వాళ్ళు మీ వెబ్సైట్ లో ట్యాగ్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్లీ మీ వెబ్సైట్ ఫస్ట్ పేజ్ కి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి మీ వెబ్సైట్ నుంచి ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ జరుగుతాయి. అయితే ఇక్కడ ఫస్ట్ మనం హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అన్నట్టు మనం వేసినాము. వేసిన తర్వాత ఏదో ఒక డమ్మీ మనం ఒక మ్యాటర్ తీసుకుందాం ఫస్ట్. ఇలా నేను కొద్దిగా డమ్మీ మ్యాటర్ ని ఇక్కడ వేసినాను. మీరు మీ జనరల్ మ్యాటర్ ఇది ఎలా రాయాలి ఆర్టికల్ రైటింగ్ ఫార్ములాలో నేను కంప్లీట్ గా డీటెయిల్ చెప్పినాను. అది మీరు ఆర్టికల్ రైటింగ్ మాస్టర్స్ తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇది మంచి ఆర్టికల్స్ రాసి జనాలకి ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి మీరు అది తీసుకోండి, బాగుంటుంది. అయితే ఇక్కడ రాసినప్పుడు ఇది మనము ఫస్ట్ లైన్ లో టైటిల్లో రాసినాం హౌ టు మేక్ మనీ ఆన్లైన్. అయితే దీన్ని ఏమంటారంటే H1 ట్యాగ్ గా మనం అనుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే మీరు హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అని ఉంది. ఇక్కడ దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇది చాలా ఎస్ఈఓలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు ఇది ఈ టైటిల్లో వచ్చే ఐటమ్ ని మనము హెడ్డింగ్ H1 అనేది మనం చెప్తాం. H1 అయితే ఏం కావాలంటే మనకి ఫస్ట్ ఎస్ఈఓలో H1 అనేది ఒకటి కావాలి, H2 ట్యాగ్ అనేది ఒకటి కావాలి, H3 ట్యాగ్ అనేది కావాలి. అయితే ఇలా
మనం దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఇది H1 గా మనం తీసుకుంటున్నాం. సెకండ్ మనకి ఈ లైన్లో ఇంకోసారి వేయాలి, ఎక్కడైనా మధ్యలో ఎక్కడైనా వేయచ్చు మీరు. ఇదే సేమ్ కీవర్డ్స్ సేమ్ టైటిల్ అన్నట్టు, లేకుంటే ఇది సేమ్ ఈ వెతుకుతున్న కీవర్డ్స్ మనం రాసిన కీవర్డ్ అన్నట్టు ఇక్కడ మీరు సెకండ్ H2 ట్యాగ్ అన్నట్టు తీసుకోండి. ఇలా థర్డ్ ఇంకోసారి దాన్ని ఎక్కడైనా ఇలా ఎక్కడైనా పెట్టచ్చు. దాన్ని పెట్టేసి దీన్ని H3 ట్యాగ్ గా కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు 3 అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ H1 ట్యాగ్ అయిపోయింది, ఇక్కడ ఇది సెకండ్ H2 ట్యాగ్ అయిపోయింది. H2 ఇక్కడ హెడ్డింగ్ 2 అన్నట్టు కనబడుతుంది. ఇక్కడ థర్డ్ వచ్చేసి హెడ్డింగ్ 3 అనేది వస్తుంది. అంటే ఫస్ట్ H1 అయిపోయింది, H2 అయిపోయింది, H3 అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏం కావాలి మనకి, బోల్డ్ అన్నట్టు కావాలి. ఇది ఎక్కడైనా ఇంకోసారి వేసేసి దీన్ని బోల్డ్ చేయండి. ఇది కాపీ చేసి బోల్డ్ బి ఇలా క్లిక్ చేయండి. బోల్డ్ అయిపోయింది. ఇంకా ఏం కావాలంటే మనకి ఇంకోసారి అది మన ఆర్టికల్లో వచ్చేసి అండర్ ఇటాలిక్ అన్నట్టు కావాలి. ఇటాలిక్ ఒకసారి చేయాలి. నెక్స్ట్ ఇంకోసారి ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇలా ఇక్కడ వచ్చేసి అండర్లైన్ అన్నట్టు ఒకటి చేయాలి. ఇది కంపల్సరీ ఇంతవరకు అయితే చేయాల్సిందే. ఇప్పుడు ఆన్లైన్లో మనము ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయడానికి ఇది చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మన టైటిల్ ని రాసుకొని మంచి కీవర్డ్స్ వెతికి, కీవర్డ్ ప్లానర్ నుంచి ఇక్కడ నుంచి వెతికి, మంచి లో కాంపిటీషన్ ఉన్న, ఇప్పుడు హౌ టు మేక్ మనీ ప్లేయింగ్ ఆన్లైన్, ఇటువంటి మంచి లో సర్చ్ కాంపిటీషన్ ఉండాలి. అటువంటి కీవర్డ్స్ ని 2-3 కీవర్డ్స్ ని కలిపి ఒక మంచి టైటిల్ రాసుకుని, అదే టైటిల్ మరియు మిగతా కీవర్డ్స్ ఇక్కడ నుంచి గూగుల్ ప్లానర్ నుంచి తీసుకొని ఇక్కడ ట్యాగ్స్ లో వేసినట్టయితే మొత్తం ఇక్కడ డీటెయిల్ గా ఉంటుంది. హౌ టు మేక్ మనీ ఆన్లైన్ ఇది రాసి ఈ ఫస్ట్ టైటిల్ అన్నట్టు మనం H1 ట్యాగ్ అని అంటాం దాన్ని. అది మధ్యలో కూడా మీరు తీసుకోవచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ సెకండ్ ఇంకోసారి అదే టైటిల్ రాసి H2 ట్యాగ్ గా దాన్ని చేంజ్ చేయాలి. థర్డ్ ఇంకోసారి రాసేసి దాన్ని H3 ట్యాగ్ గా చేయాలి. ఫోర్త్ వచ్చేసి మనము ఒక బోల్డ్ అన్నట్టు చేయాలి. ఫిఫ్త్ అన్నట్టు వచ్చేసి ఇంకా ఇటాలిక్ చేయాలి. సిక్స్త్ అంటే అండర్లైన్ చేయాలి. ఇది మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. మీ ఆర్టికల్ రన్నింగ్ లెటర్ లో ఇది ఇక్కడ వద్దు, నాకు ఇక్కడ మధ్యలో ఎక్కడైనా పెట్టుకుంటానంటే అలా కూడా పెట్టుకుని దాన్ని ఇటాలిక్ గా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. అలాగే బోల్డ్ అన్నట్టు కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ కీవర్డ్స్ అన్నట్టు మనము ఎక్కువ కూడా ఇందులో వేయకూడదు. ఎక్కువ ట్రాఫిక్ రావాలంటే ఎక్కువ కీవర్డ్స్ వస్తే టోటల్ గా ఎక్కువ వేసేస్తే ఎక్కువ ట్రాఫిక్ వచ్చేస్తుంది, మన సేల్స్ ఎక్కువ జరుగుతాయని అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గూగుల్ అటువంటి వాళ్ళకి బ్యాడ్ గా ట్రీట్ చేస్తుంది, వాళ్ళకి డ్యామేజ్ అయిపోతుంది. అందుకు చాలా తక్కువ ఒక 500 వర్డ్స్ ఆర్టికల్ ఉంది, అందులో ఒక 4-5 రాసేస్తే సరిపోతుంది. 4-5 టైమ్స్ ఇటువంటి మీ కీవర్డ్స్ రాసేసిండ్రు సరిపోతుంది. ప్లస్ ఇంకా రాసేటప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఇప్పుడు ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, మిగతా వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ మిగతా వర్డ్స్ కలుపుతూ రాయాలి. ఇందులో ఈ మిగతా వర్డ్స్ అంటే డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇదే హౌ టు మేక్ మనీ ఆన్లైన్ కి సంబంధించిన వర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ వర్డ్స్ ని కలుపుతూ రాయాలి. అంటే ఇందులో కలుపుతూ రాస్తే ఇప్పుడు హౌ టు మేక్ ఈజీ మనీ ఆన్లైన్ అంటే ఇక్కడ మీరు ఆర్టికల్ రాసేటప్పుడు ఇందులో కలుపుతూ రాయాలి. నెక్స్ట్ హౌ టు మేక్ మనీ ఈజీ ఆన్లైన్ ఉంది, హౌ టు మేక్ మనీ ఈజీ ఆన్లైన్ ఫర్ ఫ్రీ ఉంది. ఇలా చాలా వర్డ్స్ ఉన్నాయి రకరకాలుగా, అది కలుపుతూ మీరు రాయాలి. ఇలా రాసినట్టయితే ఆటోమేటిక్లీ మీకు ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, మీ ఎస్ఈఓ అనేది 100% వరకు వెళ్తుంది. ఇది రాసిన తర్వాత ఇక్కడ మీరు ట్యాగ్స్ నేను చెప్పినట్టు మొత్తం ఈ ట్యాగ్స్ అన్నట్టు ఇక్కడ 5 ట్యాగ్స్ 10 ట్యాగ్స్ 20 ఇది మొత్తం తీసుకొని అక్కడ వేసేయండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు ఇక్కడ వెతుకుతున్న వాళ్ళకి, ఈ పదాలని వెతుకుతున్న వాళ్ళకి ఆ పదాలు మీ వెబ్సైట్ లో ఇస్తున్నారు కాబట్టి మీ వెబ్సైట్ ఈ గూగుల్ ఫస్ట్ పేజ్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ అయిపోతాయి. దీన్ని సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఆన్ పేజ్ అంటారు. అంటే పేజ్ మీద చేస్తున్నారు కాబట్టి ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అంటారు. ఇది మీరు చేయాలి. ఇది చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. అయితే ఇందులో మెయిన్ ఏం పాయింట్స్ ఉన్నాయంటే సమ్మరీగా చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే 2-3 కీవర్డ్స్ కలిపి ఒక లైన్ ని లాంగ్ టేల్ కీవర్డ్ గా మనం ఒక
మనం ఒక తయారు చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని మనం H1 ట్యాగ్ గా ఇది టైటిల్ ని, H2 ట్యాగ్ గా ఇంకోసారి, H3 ట్యాగ్ ని ఇంకోసారి, మరి బోల్డ్ ని ఇంకోసారి, మరి అలాగే ఇది ఇంకోసారి బోల్డ్ చేయాలి, ఇటాలిక్ చేయాలి, అండర్లైన్ చేయాలి. ప్లస్ ఎక్కడైనా మధ్య మధ్యలో వేరే ఈ కీవర్డ్స్ ని కలుపుతూ మ్యాటర్ రాసినట్టయితే మీకు ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తుంది. నేను ఈ పోస్ట్ ని పబ్లిష్ చేయడం లేదు, ఇది అంతా అయిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అన్నట్టు చేయండి. పబ్లిష్ చేసేటప్పుడు ఇక్కడ గ్రామర్ అనేది రావాలి, కరెక్ట్ గ్రామర్ కూడా ఎలా రావాలి, ఈ మ్యాటర్ లో ఎలా రావాలంటే నేను ఆర్టికల్ రైటింగ్ లో మొత్తం చెప్పినాను, మీరు చూడండి, అందులో ట్రైనింగ్ లో ఉంది మొత్తం గ్రామర్. మరి టాప్ మోస్ట్ పీపుల్ మ్యాటర్ తీసుకొని అది దాన్ని ఎలా మీ దానికోసం కన్వర్ట్ చేసుకోవాలి, అది కూడా ఆర్టికల్ రైటింగ్ లో ఉంది. ఆటోమేషన్ ఎలా చేయాలి అందులో సూపర్ ఉంది. అది నేర్చుకుంటే, అది తెలుసుకుంటే ఇంకా మీ వెబ్సైట్ మొత్తం ప్రపంచంలో ఏ కంట్రీ పీపుల్ చూసినా గానీ మెచ్చుకుంటారు. ప్లస్ టాప్ కంట్రీస్ నుంచి మీకు డాలర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్టికల్ రైటింగ్ అయితే తప్పక తీసుకోండి. నేను అన్ని మాడ్యూల్స్ లో చెప్తున్నాను, అది తీసుకోండి. ఈ SEO అన్నట్టు ఇలా ఆన్ పేజ్ మనం చేస్తున్నాం. ఇలా చేస్తే ఆటోమేటిక్లీ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం తెలుసుకున్నారంటే కీవర్డ్ ప్లానర్ నుంచి ఎలా కీవర్డ్స్ ని పికప్ చేయాలి. ఇక్కడ మీరు టైప్ చేసి సర్చ్ కీవర్డ్ ఐడియాస్ అంటే ఇక్కడ మీకు వస్తుంటాయి. ఇప్పుడు మీ దేన్ని బట్టి ఉంది, మీ వెబ్సైట్ దేన్ని బట్టి ఉంది, ఆ ఐడియాస్ అనేది మీకు వస్తుంటాయి. కాబట్టి అది మీరు వెతుకుతూ ఉండాలి. వెతికి అక్కడ కరెక్ట్ గా మీరు పోస్ట్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం నేర్చుకున్నారంటే ఈ టైటిల్ మరియు మిగతాది ఎలా ఇది చేసుకోవాలి నేర్చుకున్నారు. ఇక్కడ మీరు SEO, SEM అడ్వర్టైజ్మెంట్, SEM అంటే ఏముంది నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంకా కొద్దిగా ముందుకెళ్దాం. ఇప్పుడు బ్యాక్ లింక్స్ కి వచ్చినప్పుడు బ్యాక్ లింక్స్ అంటే ఏంది, ఇప్పుడు మనం వెబ్సైట్ తయారు చేసుకున్నాం, మొత్తం అక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆన్ పేజ్ SEO చేసినాం, కానీ బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? బ్యాక్ లింక్స్ అనేది ఒక పిల్లర్ లాగా వర్క్ చేస్తాయి. అంటే మనకు ఒక బిల్డింగ్ కి పిల్లర్స్ ఎలా కావాలో అలా పిల్లర్స్ కావాలి. పిల్లర్స్ కావాలంటే మనము ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని సెటప్ ఎలా చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈ పిల్లర్స్ ఏంది, మరి పిల్లర్స్ కి ఏమేమి రకరకాలుగా పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ పెట్టినట్టయితే అది గూగుల్లో ఫస్ట్ పేజ్ కి పుషింగ్ చేస్తూ ఉంటుంది. అంటే మన వెబ్సైట్ ని ఫస్ట్ పేజ్ కి పుషింగ్ చేస్తూ ఉంటుంది. అదే దాన్ని వెబ్సైట్ పిల్లర్స్ గా భావించండి, లేకుంటే బ్యాక్ లింక్స్ అనేది చెప్పొచ్చు మనం. ఇది మనం ఇందులో యాంకర్ టెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది, టెక్స్ట్ లింక్స్ అనేది ఉంటుంది, యాంకర్ టెక్స్ట్ లింక్స్ ఉంటుంది, హైపర్ టెక్స్ట్ లింక్స్ అనేది ఉంటుంది, వన్ వే లింక్స్ ఉంటాయి, ఆర్ కాంటెక్స్చువల్ లింక్స్ ఉంటాయి. అంటే టెక్స్ట్ లింక్స్ అంటే టెక్స్ట్ నుంచి మనం రాసే రాతని అక్కడి నుంచి లింక్స్ పెట్టడాన్ని టెక్స్ట్ లింక్స్ అంటాము. ఇంకా యాంకర్ టెక్స్ట్ లింక్స్ అంటే మనం అక్కడి నుంచి మన లింక్స్ నుంచి ఒక లింక్ పెట్టేసి మిగతా దానికి పంపిస్తున్నాం, మిగతా పేజెస్ కి పంపిస్తున్నాం, దాన్ని యాంకర్ టెక్స్ట్ లింక్స్ అంటాము. హైపర్ టెక్స్ట్ లింక్స్ మరియు వన్ వే లింక్స్ అంటే ఒక చోటి నుంచి వచ్చే లింక్స్ ని, మరియు కాంటెక్స్చువల్ లింక్స్ అనేది మిగతా చోట్ల నుంచి లింక్స్ వచ్చే దాన్ని, అంటే మిగతా డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి వచ్చే లింక్స్ ని కాంటెక్స్చువల్ లింక్స్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కొద్దిగా మనం యాంకర్ టెక్స్ట్ లింక్స్ గురించి, హైపర్ టెక్స్ట్ లింక్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం చూస్తున్నాం, ఇది మన వెబ్సైట్ ఉంది. సపోజ్ ఈ వెబ్సైట్ లో ఇప్పుడు ఈ మ్యాటర్ ఉంది. మ్యాటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్లిక్ ఫార్ న్యూ బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది ఉంది. అయితే ఇక్కడ నుంచి మనం వేరే దానికి పంపిస్తున్నాం, అంటే దీన్ని యాంకర్ టెక్స్ట్ లింక్స్ అని అంటాము. ఇక్కడ మనం ఎక్కడైనా మధ్యలో కూడా ఎక్కడైనా అలా సెలెక్ట్ చేసేసి దీన్ని ఇక్కడ లింక్ చేసినట్టయితే దాన్ని కూడా మనం కాంటెక్స్చువల్ యాంకర్ టెక్స్ట్ లింక్స్ అన్నట్టు మనం చెప్తాం. ఇది చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ గూగుల్ ఏమంటుందంటే మీరు కరెక్ట్ గా మందిని, మీ జనాలని కరెక్ట్ గా గైడ్ చేస్తున్నారా లేదా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ రావాలంటే మిస్గైడ్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఏంటి, హెల్త్ కేర్ వెబ్సైట్ ఉంది, హెల్త్ కేర్ కోసం జనాలు వస్తుంటారు. అయితే హెల్త్ కేర్ ప్రోడక్ట్ గురించే వాళ్ళు మిగతా ప్రోడక్ట్స్ కి సెండ్ చేయాలి, కానీ అక్కడ నుంచి ఏదో ఫిల్మ్స్ వెబ్సైట్ కి లేకుంటే ఏదైనా మ్యూజిక్ వెబ్సైట్ కి పంపిస్తే బాగుండదు. అటువంటి లింక్స్ ఉంటే గూగుల్ కి నచ్చదు, మీ వెబ్సైట్ ఫస్ట్ ర్యాంక్ కి రాదు. అందుకు ప్రోడక్ట్స్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ కి లింకప్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఏంటి, మీ బ్యూటీ
ప్రోడక్ట్ వెబ్సైట్ ఉంది, లేదంటే మీ హెల్త్ కేర్ ప్రోడక్ట్ వెబ్సైట్ ఉంది, అయితే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ గురించే మీరు లింక్స్ అన్నట్టు ఇవ్వాలి. అంటే వేరే ప్రోడక్ట్స్ కోసం లింక్స్ ఇవ్వాలి అటువంటి నిచ్లోనే. అంటే మీరు బ్యూటీ ప్రోడక్ట్ వెబ్సైట్ ఉంటే బ్యూటీ ప్రోడక్ట్ లింక్సే కనెక్ట్ చేసుకుంటూ ఇవ్వాలి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు బ్యూటీలో ఈ ప్రోడక్ట్ వచ్చింది, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ గురించి దీనికో ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ నుంచి మరి నెక్స్ట్ బ్యూటీ ప్రోడక్ట్కి వెళ్ళాలి, కానీ అక్కడ నుంచి ఏదో మనీ మేకింగ్ సైట్కి లేకుంటే ఏదో ఫిల్మ్ సైట్కి వెళ్ళకూడదు. కరెక్ట్గా అక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళాలి. ఇంకొకటి, ఇది బెస్ట్ పాయింట్ రాసుకోండి, మీరు మీ టైటిల్ ఏం పెడుతున్నారో వేరే లింక్ ఏం టైటిల్ ఉందో అదే లింక్ టైటిల్ ఇక్కడ ఉండాలి. ఈ క్లిక్ ఉంది కదా, నేను ఎగ్జాంపుల్ గా ఉంది, అంటే ఇక్కడ న్యూ ప్రోడక్ట్స్ అని ఉన్నాయి. అలాగే మీ బ్యూటీ ప్రోడక్ట్ ఉండొచ్చు, లేకుంటే హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉండొచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా ఉండొచ్చు. అంటే కరెక్ట్ గా గైడ్ చేయాలి. ఇక్కడ రాసిన రాత ఆ వెబ్సైట్ లింక్ లో, ఆ ఓపెన్ అయిన లింక్ లో కనబడాలి, సేమ్ కనబడాలి. ఇక్కడ రాసినది టైటిల్, అక్కడ టైటిల్ సేమ్ ఉండాలి. మరి ఏంటంటే ఇక్కడ మీరు కరెక్ట్ గా గైడ్ చేస్తున్నట్టే. కరెక్ట్ గైడ్ చేస్తే అది గూగుల్లో మంచి, గూగుల్ కళ్ళకి మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా మీ వెబ్సైట్ కి హెల్ప్ చేస్తారు, ర్యాంక్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అయితే ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది మాస్టర్ టెక్నిక్ కాబట్టి నేను చెప్తున్నాను, కరెక్ట్ గా సెటప్ చేయండి, లేకుంటే మీకు ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకోండి, ఇది ఇలా దీన్ని యాంకర్ టెక్స్ట్ అనేది చెప్తాం. నెక్స్ట్, a backlink occurs whenever another site links to you. The link could come from an image or banner type graphics, or it could be a linked piece of text. అంటే ఇప్పుడు మీరు ఎలా మీ పేజెస్ కి లింకప్ చేస్తున్నారో అలాగే వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి, వాళ్ళ యాంకర్ టెక్స్ట్ నుంచి, హైపర్ లింక్స్ నుంచి, మరి మిగతా సోర్సెస్ నుంచి లింక్స్ మీ వెబ్సైట్స్ కి రావడానికి బ్యాక్ లింక్స్ అంటారు. అంటే వేరే నుంచి వస్తున్నాయి, దానికి కూడా బ్యాక్ లింక్ అంటారు. అది ఇమేజ్ నుంచి కూడా రావచ్చు. వేరే వాళ్ళ వెబ్సైట్ లో ఇమేజ్ ఉంది, అక్కడ మీ వెబ్సైట్ కి లింక్ ఉంది, దాన్ని కూడా ఒక బ్యాక్ లింక్ అంటారు. గ్రాఫిక్స్ ఏమన్నా ఉన్నాయి, బ్యానర్స్ ఉన్నాయి, అక్కడ నుంచి వస్తున్న లింక్ ని కూడా బ్యాక్ లింక్ అంటారు. అలాగే టెక్స్ట్ ఏదన్నా ఉంది, ఆ టెక్స్ట్ నుంచి లింక్ వస్తుంది, దాన్ని కూడా బ్యాక్ లింక్ అనేది అంటారు. ఫర్ SEO పర్పస్ ద టెక్స్ట్ లింక్స్ ఆర్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ విత్ ద గోల్ బీన్ to get links that include the keyword phrases you are optimizing for. అంటే ఇక్కడ లింక్స్ వచ్చేది మీ కరెక్ట్ కీవర్డ్ కి లింక్ అప్ చేస్తున్నారా, అటువంటి లింక్స్ వస్తున్నాయా, దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి. అంటే ఆ లింక్స్ SEO పర్పస్ కరెక్ట్ ఫుల్ఫిల్ అవుతుందా, ఇది మీరు చూసుకోవాలి. కరెక్ట్ కీవర్డ్స్ కి కరెక్ట్ వెళ్తుందా, అంటే మీరు ఇచ్చిన కీవర్డ్స్ కి కరెక్ట్ మీ వెబ్సైట్ ఓపెన్ అవుతుందా, మరి మిగతా వాళ్ళ నుంచి మీకు కరెక్ట్ అటువంటి లింక్స్ వస్తున్నాయా. ఏదో మీ వెబ్సైట్ మనీ మేకింగ్ వెబ్సైట్ ఉంది, ఎక్కడి నుంచో ఫిల్మ్స్ వాళ్ళు పేజ్ లో మీ వెబ్సైట్ లింక్ ఉంది, అక్కడ నుంచి మీకు వస్తున్న లింక్, అంటే అది ప్రాపర్ పద్ధతి కాదు. అక్కడ కూడా మనీ మేకింగ్ ఉండాలి. ఆ వెబ్సైట్ మనీ మేకింగ్ వెబ్సైట్ ఉంటే ఆ మనీ మేకింగ్ వెబ్సైట్ నుంచి మీ మనీ మేకింగ్ వెబ్సైట్ కి ఒక లింక్ వస్తుంది, కొంతమంది క్లిక్ చేసి ఇక్కడ వస్తున్నారు, ఆ లింక్ అన్నట్టు ప్రాపర్ లింకింగ్ అంటాము. ఇది కంప్లీట్ గా కరెక్ట్ చూసుకోవాలి, లేకుంటే అది అంత ఇంపార్టెన్స్ ఉండదు, వేస్ట్ అయిపోతుంది. While there are hundreds of other SEO terms to learn, these will give you a good framework to build upon, whether you are living more so you can improve your own site or just want to be able to communicate better with your SEO specialist. I encourage you to keep studying. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంతవరకు మీరు ఆన్ పేజ్ గురించి నేర్చుకున్నారు, మరి కీవర్డ్ సెలెక్షన్, మరి ఎలా సెటప్ చేసుకోవాలి, ఇది మొత్తం నేర్చుకున్నారు. ఇలా బిల్డప్ చేసుకుంటూ పోతే, స్టార్టింగ్ నుంచి బిల్డింగ్ చేసుకుంటూ పోతే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ పెరుగుతుంది, దాంతో 100% రిజల్ట్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఇటువంటి ఐటమ్స్ ని, ఇటువంటి సెటప్స్ ని కరెక్ట్ గా చేసుకుంటే ఇంకా మంచిగా స్పెషలిస్ట్ అయిపోతారు. మీరు SEOలో స్పెషలిస్ట్ అయిపోతారు, మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ జనాలు మీ వెబ్సైట్కి వస్తారు, అక్కడ నుంచి మీకు బెనిఫిట్ పెరుగుతుంది మీ ప్రోడక్ట్స్ కి. అంటే కరెక్ట్ నిచింగ్ చేయండి, కరెక్ట్ కీవర్డ్స్ చూస్ చేయండి, కరెక్ట్ కీవర్డ్స్ చూస్ చేసి కరెక్ట్ సెలెక్షన్ చేసుకొని అక్కడి నుంచి ముందుకెళ్ళండి. మిస్గైడ్ చేయకండి పబ్లిక్ ని. మీ ఆన్లైన్ మనీ మేకింగ్ వెబ్సైట్ ఉంటే ఆన్లైన్ మనీ మేకింగ్ వెబ్సైట్ పేజెస్ కి పంపించండి, అక్కడ నుంచి ఫిల్మ్స్ వెబ్సైట్ కో లేకుంటే బ్యూటీకి పంపించకండి. మీరు ఫిల్మ్స్ వెబ్సైట్ తయారు చేసుకుంటున్నారు అయితే ఫిల్మ్స్ కి గురించే పంపించండి,
బ్యూటీ గురించి మీ వెబ్సైట్ ఉంది, అయితే జనాలకి బ్యూటీకి లింకప్ చేయండి, అది బెస్ట్ ప్రాక్టీస్ అంటారు. మరి టైటిల్ కూడా అదే ఉండాలి. వేరే పేజ్ ఓపెన్ అయ్యే పేజ్ లో ఏ టైటిల్ ఉంటుందో అదే టైటిల్ తోని లింకప్ ఉండాలి. అయితే దాన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ కిందకి వస్తుంది. ఇది మాస్టర్ టెక్నిక్ లో ఒక టెక్నిక్. అయితే ఈ మాడ్యూల్లో మొత్తం మీరు డీటెయిల్ ఆన్ పేజ్ గురించి నేర్చుకున్నారు. మరి ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ మాడ్యూల్ కి వెళ్దాం.